వర్షన్ టాక్టిక్స్ ఏమో నాకు తెలీదు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ ఇదంతా నడుస్తుంటే నిన్న వీళ్ళని బలపరిచే కొంతమంది పవన్ అభిమానులు, కొంతమంది టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ మీదకి వెళ్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మీద జరిగినవి కూడా మనకు తెలుసు, అప్పుడప్పుడు అనేక సార్లు జరిగాయి. ఈ మధ్య కూడా ఏదో వచ్చింది, నాకు గుర్తురాలేదు. నిన్న కాంతారా చాప్టర్ 1 అనే సినిమా దానికి ఆయన హాజరయ్యారు, ప్రీ రిలీజ్ ఈవెంట్. దాంట్లో రిషబ్ శెట్టి దర్శకుడు, హీరో కూడా ఆయన కూడా ఉన్నారు అక్కడ. బాగా మాట్లాడాడు. కొంచెం నాకు బాగాలేదు, ఎప్పటిలా గట్టిగా మాట్లాడాడు, మీరు అందరూ సహకరించండి అని ఎన్టీఆర్ మాట్లాడాడు. నేను కర్ణాటకలో పెరిగినప్పుడే మా అమ్మ దగ్గర ఇలాంటి కథలన్నీ నేను విన్నాను. ఆ కథలు అప్పుడే నన్ను ఎంతో ఆకర్షించేవి. వాటిని రిషబ్ శెట్టి లాంటి సమర్థుడు కాబట్టి బాగా తీసి సంచలనం సృష్టించాడు. హీరోగా నటిస్తూ కూడా ఇంత చేశాడంటే రిషబ్ శెట్టికి 24 క్రాఫ్ట్స్లో కూడా పూర్తి అవగాహన ఉందని బాగా అభినందనలు చేశారు. ఇది కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇలా అభినందిస్తూ ఇలా పెరగాలి ఇట్లాంటి మాటలు చెప్పారు. మీరు అందరు కూడా చూడండి అని చెప్పారు. ఇంకా అది ఇంకా పూర్తి అవ్వలేదు. వెంటనే ఇక్కడ ఎత్తుకున్నారు. ఎన్టీఆర్ అంతగా పొగడం ఏంటి, మన వాళ్ళకి పక్క రాష్ట్రాల సినిమాలు పొగడడం తప్ప మనవి మనం చూసుకోమా, కన్నడ పరిశ్రమను అంత పొగిడేటప్పుడు మనదేంటి అని. అది కూడా కాకుండా ఇందులో చిన్న లిటిగేషన్ పాయింట్ తీసుకొచ్చారు. ఆ కాంతారా దర్శకుడు రిషబ్ తెలుగులో మాట్లాడలేదని కన్నడంలో మాట్లాడేటట్టు. మీరు తమిళనాడులో జరిగితే తమిళంలో మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్లో జరిగితే మటుకు తెలుగులో మాట్లాడరా, ఆంధ్రప్రదేశ్లో ఐ థింక్ తెలంగాణలో మీరు తెలుగులో మాట్లాడరా, తెలుగు రాష్ట్రాల్లో మటుకు. కాబట్టి దీన్ని బాయ్కాట్ చేయాలి, ఈ సినిమాను బాయ్కాట్ చేయాలి అని పిలిపిస్తున్నామని నేను కనీసం 2 సైట్స్లో వీడియోస్ చూసా. అంటే ఎన్టీఆర్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ తెలుగుదేశానికి లేదా ఎక్కువ భాగానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆయన కూడా చాలా అచితుచ్చి మాట్లాడుతుంటాడు. ఎప్పుడు మమ్మల్ని బలపరచడనే అసంతృప్తి వాళ్ళకు ఉండొచ్చు. కానీ అంతకుముందు కూడా ఆయన మదర్ గురించి మాట్లాడింది, దాని మీద ఒక తీవ్రమైన దుమారానికి దారి తీయడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఎందుకంటే ఏదో కాంతారా సినిమా, కేజీఎఫ్ సినిమా చాలా విజయవంతమై, నా ఉద్దేశంలో రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత పుష్పకు మధ్యలో ఆ సినిమాలు టెంపో నిలబెట్టడానికి చాలా దోహదం చేసాయి. ఈవెన్ కరోనా సమయంలో కూడా, తర్వాత కరోనా అవుతున్నాయి ఇమీడియట్లీ ఆఫ్టర్ కరోనా కేజీఎఫ్ సినిమా ఒక మోరల్ బూస్టర్ లాగా ఇచ్చింది, ఇండస్ట్రీకి చేసింది. కన్నడ పరిశ్రమను ఒకసారిగా సాధారణ స్థితి నుంచి చాలా లాభదాయకమైన పరిస్థితికి తీసుకొని వచ్చింది. ఇవన్నీ దాన్ని ఆయనకు తెలుగు వచ్చా రాదా నాకు తెలీదు, ఆయన ఎందుకు మాట్లాడలేదో, ఆ ఊపులు అలా మాట్లాడాడో లేకపోతే ఇంకోసారి మాట్లాడతాడో. ఐ థింక్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా ఇదివరకు బెంగళూరులోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడారు. సార్ కన్నడము, తెలుగు, తమిళము, కొంతవరకు మలయాళం ఇవన్నీ కూడా తోబుట్టువులు అండి. ఇందులో ఒక భాష మాట్లాడితే తక్కువ, ఒకటి మాట్లాడితే ఎక్కువ అనుకొని దాని మీద దాడి చేయటము, ఆ సినిమాను బహిష్కరించడం ఏంటంటే, మాట్లాడితే ఆ సినిమాను బహిష్కరించండి, ఎవడు దేన్ని బహిష్కరించాల. వీళ్ళు బాయ్కాట్ చేయమన్న సినిమాలన్నీ కూడా బంపర్ కలెక్షన్స్తో చాలా సెన్సేషనల్ హిట్స్ అయిపోయినాయి. ఎందుకు మాట్లాడారో తెలియదు. కానీ నేను అనుకుంటాను ఎన్టీఆర్ మీద కోల్డ్ వార్. దాంతో కొంతమంది అంటున్నారు, అంతకుముందు ఓజీని బాయ్కాట్ చేయమని ఎవరో అన్నారు, దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ అభిమానులే ఇలాంటివి పెడుతున్నారు, దీన్ని బాయ్కాట్ చేయమని అని చెప్పి వాళ్ళు ఒకటి పెడుతున్నారు. ఏదైనా ఈ సినిమా వారిలో కూడా ఒకరి మీద ఒకరు ఎక్కువ పెట్టుకోవడము, యూత్ అంతా దీని వెనుక వెళ్ళిపోయి పోటాపోటీగా తిట్టుకోవడం, ఇదేమీ బాగాలేదు. కన్నడ సినిమాను కూడా, అన్ని సినిమాలు కూడా మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది. రిషబ్ బహుశా ఇప్పుడు మాట్లాడబోతే ఇంకోసారి మాట్లాడతాడేమో, అది ఏ మూడ్లో అప్పుడు మాట్లాడలేదు, ఒక రిషబ్ మాట్లాడకపోతే మనం తెలుగు అంత వచ్చే ఇదేమన్నా అవమానం ఏమైనా ఉంటుందా? అందరూ అన్ని భాషలో అందరూ మాట్లాడలేరు. పవన్ కళ్యాణ్ ఉదాహరణకు తమిళనాడుకి వెళ్తే తమిళంలో మాట్లాడతారు, ఇంకో చోటుకి వెళ్తే 2 వాక్యాలు మాట్లాడి తర్వాత మిగిలిన మామూలుగా మాట్లాడతారు. మోదీ అయితే మాస్టర్ ఆఫ్ ప్రాపగండా కాబట్టి ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో ముందు వాళ్ళ భాషలో మీకందరికీ నమస్కారములు ఇట్లేదో చెప్పి ఆ తర్వాత కాసేపటి తర్వాత మామూలుగా మాట్లాడతారు. ఇవన్నీ బ్రాడ్గా తీసుకోవాలి, కానీ వీటి మీద సినిమాలను బాయ్కాట్ చేయమని, ఆ సినిమాలో కథ ఏముందో నాకు తెలియదు, చూసిన తర్వాత మనం మాట్లాడవచ్చు. మొదటి భాగం జాగ్రత్తగా తీశాడు, పెత్తందారులు దీన్ని ఎలా ఉపయోగించుకుంటారు ఇట్లాంటి సంకేతం దాంట్లో ఉంది. రెండో భాగంలో ఏముందో మనం చూడాలి. కానీ ఎన్టీఆర్ మీద ఏదో కోపం కాంతారా మీద చూపించడం అన్నది బొత్తిగా అసందర్భం అవుతుంది. సార్ విషం పరీక్షలో విజయ్
సిబిఐ దర్యాప్తు